2400 నా అకౌంట్లో ఉందన్నమాట ప్రజెంట్. నా కింద ఉండేవాళ్ళు దగ్గర ఎక్కువ మంది, చాలా మంది రీచ్ అయిపోయారు 3 వేల దాకా. అంటే 3000 తీసుకునేస్తారు, 5000 తీసుకున్నారు, 7,500 కూడా తీసుకునేస్తారు. నాకన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించిన నా కింద కూడా ఉండవు. నేను తీసుకున్న దానికన్నా 200 రూపాయలు ఎక్కువగా ఇన్కమ్ లో ఉన్నటువంటి ఐడి కూడా నా కింద ఉందన్నమాట. అంటే దాని అర్థమేమి, నేను సరిగా పనిచేయలేదు, నా కింద ఉన్న వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే మనకు స్వతహాగా మనం కష్టపడాలి, మనం సంపాదించుకోవాలనే ఒక కాన్సెప్ట్ ఉంటే తప్ప ఈ బిజినెస్ లో మనం రాణించలేము. ఇది కన్ఫర్మ్. అది ఎవరో మనం చేరిపోయినాము, ఎవరో చేరుస్తారులే, ఎవరు చేసినా మనకు వస్తుందని అనుకుంటే మాత్రం రాదు. మన కాన్సెప్ట్ మనం గోల్ పెట్టుకొని మనం కానీ కరెక్ట్ గా పనిచేయగలిగితే రోజుకి అర్ధ గంట పనిచేసుకోవాలి. మనకు వచ్చిన ఇన్కమ్ వచ్చారు. సార్ చెప్పినట్టు లక్షల కోట్లు పడలేదు. మనం రోజుకి 500 మనకు వచ్చినా మన పల్లెటూరులో అదే గొప్ప. మనకు ఎప్పుడైతే మనం 500 రోజుకి మనం సంపాదించే శక్తి మనం రాగలుగుతాం, ఆటోమేటిక్ మన కింద పనిచేయగలుగుతారు. వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదించడంతో మనకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు రోజుల మీద మనము 500 అనేది 1000 కూడా రావడానికి ఛాన్స్ అయ్యేది ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కరు కష్టపడేదానికి 10 మంది కష్టపడేదానికి 100 మంది కష్టపడేదానికి డిఫరెంట్ ఉంటుంది. మనం అర్ధగంట కష్టపడ్డాం, అదే మన కింద ఉన్నటువంటి ఒక 100 మంది ఆ విధంగా అర్ధగంట పనిచేస్తే దగ్గర 50 గంటల సేపు మనం పనిచేయనట్లేదు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా అయితే పని చేయాలని అనుకుంటామో, సంపాదించాలనుకుంటామో, మన కింద ఉండే వాళ్ళతో ఆ విధంగా ముగ్గురిని మనం చేర్చే ముగ్గురిని ఆ విధంగా మనం కానీ తయారు చేయగలిగితే ఆ ముగ్గురు అదే విధంగా తయారు చేసుకుంటూ వెళ్తే కష్టపడాల్సిన అవసరమే లేదు. కష్టం లేకుండా సుఖంగా మన చేతికి డబ్బులు టీం బిల్డ్ చేసుకోవాలి. మెయిన్ మన కాన్సెప్ట్ ఉండాలి. మన డౌన్ లో ఉండేవాళ్ళు కూడా అదే విధంగా రావాలి. మనం కొంతమంది ఏం చేస్తారు, బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం నువ్వు జాయిన్ అయిపో, నీ కింద నీ చేర్పిస్తాను అంటుంటావు. అతని మైండ్ లో ఏముంటుంది, ఒకరిని జాయిన్ చేయిస్తాడు, తర్వాత ఇద్దరు మనం జాయిన్ చేయిస్తాం. అక్కడ 2 దెబ్బతింది, దగ్గర ఒకటే కష్టపడతాడు, అక్కడ మిగతా ఇద్దరు కూడా మనమే కష్టపడాలా. అంటే మనం అర్ధగంట పని చేసేది 1.5 గంట పని చేయాలి. అక్కడ అవుతుంది అది కాదు. ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి మనం సంపాదించుకోవాలి, మనం బాగుపడాలని ఎవరి కాన్సెప్ట్ అయితే ఉంటుందో వయసుతో సంబంధం లేదు. దీంట్లో కేవలం మనం ఖర్చు పెట్టేది 2,500 మాత్రమే. ఒక్క 2,500తోనే మనం ఎక్కడికో వెళ్ళగలం. చాలా మంది ఖర్చు పెట్టేస్తున్నారు 2,500 అనేది. అది పెద్ద గొప్ప ఏం కాదు, అది పెద్ద అమౌంట్ కూడా కాదు. అది బయట తీసుకునే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా తక్కువ అమౌంట్. మిగిలిన వాటిలలో మనం కానీ లోన్ తీసుకుని తిరిగి పే చేయాలి, వితౌట్ ఇంట్రెస్ట్ తో పే చేయాలి. కానీ ఇది మనం పే చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే డబ్బుల్లోనే 20% మనం వడ్డీ కట్టినట్టు వస్తుంది. అక్కడ మనం ఫ్రీగా అనుకుంటా ఉంటే మనం కూడా ఆలోచన చేస్తాం. ఇచ్చిన లోన్ అంతా మనం ఫ్రీగా తీసుకునేస్తాం ఉంటే కంపెనీ ఎట్లా భరిస్తుంది, కంపెనీకి ఏ విధంగా ఆదాయం వస్తుందని మనం కూడా ఆలోచన చేయవచ్చు. కానీ చాలా మంది డౌట్ అది రేజ్ చేయాలి, వేరే సమస్యలు అయితే రేజ్ చేశారు. మనం తీసుకునే అమౌంట్ కూడా మనం ఉదాహరణకు ఒక 1000 రూపాయలు మనం డ్రా చేసుకున్నాం. 1000 రూపాయల నుంచి మనం విత్డ్రా చేసుకుంటే ఎంత కట్ అవుతుంది, అక్కడ 20% పోతుంది. 20% లో ఎంత వస్తుంది, అక్కడ 10% కంపెనీకి వస్తుంది. జిఎస్టీ కింద 5%, ఛార్జ్ కింద 5%. ఆ 5+5 10 తీసేది, అది ఎక్కడికి రాదు. మనకు ఆదాయం లేదు, కంపెనీకి ఆదాయం లేదు. అక్కడ కంపెనీకి వచ్చే ఆదాయం 10%. ఆ 10% మనం వడ్డీ కట్టినట్లయితే మనకు తెలియకుండానే, మన జేబులో నుంచి పెట్టకుండానే, మన చేతిలో నుంచి మనం ఖర్చు పెట్టకుండానే ఆ 10% అనేది మన కంపెనీకి వడ్డీ లెక్కన కడుతుంది. ఆ వడ్డీతోనే కంపెనీ నిలవగలుగుతుంది. ఆ వడ్డీతోనే మన కింద ఉన్న వాళ్ళకి, మన పైన ఉన్న వాళ్ళకి కూడా రెఫరల్ రూపంలో ఇంత ఆదాయం ఇస్తుందంటే ఇది కారణం అనమాట. ఊరికే అక్కడ కంపెనీ కూడా వాళ్ళ డబ్బులు పెట్టి మనకి ఇవ్వట్లేదు. మనం పెట్టే డబ్బుల్లో నుంచి కంపెనీ కొంత తీసుకొని కొంత మన మీదనే పెట్టి మనకి ఇన్కమ్ రూపంలో తెలియని రూపంలో ఇస్తుంది. మనం ఒకే చోట మనం 2,500 మన జేబులో పెట్టుకుని మనం సంపాదించుకోగలుగుతామా? ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ మనకు తిరిగి వస్తుందని నమ్మకం ఉందా? అదే ఇక్కడ పెట్టగలిగితే మనం ఏ రోజైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో ఆ రోజు మనం 2,500 వదిలేయాలి. మన డబ్బు కాదని అంతే. మన జేబులో నుంచి అక్కడ పెట్టేసి మనకి కాదని వదిలేస్తే తర్వాత మనం బిల్డప్ చేసుకుని పోయేది అది రోజులు పట్టచ్చు. నేనైతే కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో కానీ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తుంటే ఈ రోజుకి 4వ లోన్ కూడా అయితే 5వ లోన్ దగ్గరలో ఉన్నాడు. నా ఫీల్డ్ వచ్చి ఆడవాళ్ళతో ఫీల్డ్, నేను వెలుగులో పనిచేస్తాను కాబట్టి నాకు టచ్ బాగుంది. అదేవిధంగా అందరూ పని చేయగలిగితే అందరికీ ఆదాయం వస్తుంది. మనం పని చేస్తే పైన వాడికి వెళ్ళిపోతుందనే ఆలోచన కానీ మనలో వచ్చిందంటే మనం పని చేయాలి.
ఆ ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. పైన మనం జాయిన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారో, మనం జాయిన్ చేయించి సైలెంట్ అయిపోతారు. ఎందుకు సైలెంట్ అయిపోతారో, వాళ్ళు పని చేస్తే మనకు వస్తుంది అనే లెక్కలో. నాకు వచ్చిన కాన్సెప్ట్ అయితే ఇద్దరు నాకు పరిచయం అయినారు, ఇద్దరు అలాగే ఉన్నారు. నాకు జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు ఒక ఐడి వెయ్యి, ఇంకో ఐడి నేను వేస్తాను, నేను కంపెనీ బిల్డప్ చేసుకున్నా, నీ లైన్ వెళ్తుందన్నారు. ఇద్దరు ఒక్కరిని చేస్తున్నాను నా లైన్లో. నా లైన్లో వచ్చిన 77 మంది కూడా ఈరోజు నేనే సొంతంగా కష్టపడి చేసింది. కాబట్టి ఎవరు కూడా ఒకరి మీద ఆధారపడకుండా మనం చేయగలుగుతాము అనే నమ్మకం ఉంటే సార్, దీనిలో వయసుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. సార్ చెప్పినట్టు మనం అనుకోవాలి, ఈ పని మనం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా మనం చేసి తీరుతాం. ఈ ఒక్క రోజు అనుకునేది 2 రోజులు అవుతుంది, 5 రోజులు, 10 రోజులు అవుతుంది. కానీ పర్వాలేదు, మనం ఇక్కడ పెట్టుబడి పెట్టట్లా, కష్టపడట్లా, ఆలోచన చేయట్లా, ఓన్లీ జస్ట్ మాట్లాడుతున్నాం అంతే. ఆ మాటల వల్లనే ఇది జరుగుతుంది. నాకు తెలిసి అయితే 1 yearలో నేను కూడా సార్ చెప్పినట్టు 1 lakh అప్రోచ్ అయితే అవుతా ఖచ్చితంగా. దాని ఎలాంటి డౌట్ అయితే లేదు. సార్ చెప్పినట్టు 3 నెలలు 4 నెలలు అంటారు. ఆ 3 నెలలు 4 నెలలు అనేది కష్టము. 1 year గోల్ పెట్టుకున్నాను. ఆ 1 yearలో 1 lakh లోన్ అనేది ఆటోమేటిక్గా నేను తీసినట్టు నా కింద ఈ రోజు 14 మంది తీసుకున్నారు కదా, 14, 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా 1 lakh రీచ్ అయిపోతుంది. అంటే నా ద్వారా ఒక 20-24 కుటుంబాల దాకా ₹1,00,000 ఎలిజిబుల్ అయినట్టు ఆ 20 కుటుంబాలు పేరు చెప్పుకోగలరు. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అది తర్వాత నెల నుంచి మనం 1 సంవత్సరం దాకా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక 3 నెలలకు 4 నెలలకు మిగిలిన వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా రీచ్ అయ్యారు. డబ్బు చూస్తే మనిషికి చాలు, అదే ఆటోమేటిక్ మన లైన్లోకి వచ్చేస్తాం. చేసుకుందాం, ఇదే విధంగా చేసుకుందాం సార్. ఖచ్చితంగా కష్టపడే అవసరమే లేదు. ₹1 రాని మనకు చాలు, ₹10 రాని చాలు, ₹100 రాని. గురుగారు, ఇంకా మీరు చాలా సిస్టమ్లు చూసుంటారు. వేరే సిస్టమ్కి మన సిస్టమ్కి ఉన్న ఏదైనా డిఫరెన్స్ అంటే వేరే సిస్టమ్ అయితే ఇందులో మనం ఏం చేస్తున్నాము, మన కింద ముగ్గురిని చేస్తున్నాము. సార్ ముగ్గురిని చేర్చాలన్నారు. కానీ ముగ్గురిని చేర్చాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఆ ముగ్గురు చేయొచ్చు, ఒకరే చేయొచ్చు, ఇద్దరే చేయొచ్చు, మనమే కూడా చేయొచ్చు. ఆ ముగ్గురు కాకుండా 9 మంది అయినప్పుడు సెకండ్ లోన్కి ఎలిజిబుల్ అయిపోతాం. తర్వాత ఆ 9 మంది చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేసినా ఈ 3, 9 కాకుండా మళ్ళీ 27 అయితే 3వ లోన్ ఎలిజిబుల్ అయిపోతాం. ఆ 27, 9, 3 కాకుండా మన డౌన్ లైన్ లో అది 15వ డౌన్ లైన్ వరకే, మన కింద ఉన్నటువంటి 15వ డౌన్ లైన్ వరకే మనం చేయాలి. 15 దాటిందనుకోండి, మనం కష్టపడి పని చేస్తే కూడా మనకు రాదు అది ఇన్కమ్. దానిపైన ఎంతమంది అయితే 14 మంది ఉంటారో ఆ 14 మందికి మాత్రమే వర్తిస్తుంది. మనం కష్టపడి మనం చేస్తే కూడా మనకు రాదు. ఆ 15 లోపలనే మనం చేసుకోగలుగుతాం. ఇది మనం ఐడీలు వేసేటప్పుడు మనం చేసుకోవాల్సిన జాగ్రత్త ఏమంటే, మనకు రావాల్సిన 15 ఐడీల లోపల మనం వేసుకోగలుగుతామా, మనం కష్టపడగలుగుతామా, వీళ్ళనే మనము బలోపేతం చేయగలుగుతాం అనే కాన్సెప్ట్ మనం పెట్టుకుంటే మన కింద ఉండేవాళ్ళు అలాగే పెట్టుకుంటారు. మనం ఏ విధంగా అయితే మనం కష్టపడి పనిచేస్తే కంపెనీకి ఆదాయం వస్తుందో దాని కింద ఉండేవాళ్ళు పనిచేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ డెవలప్ అవుతాము, కంపెనీ కూడా ఇన్కమ్ అవుతుంది. కంపెనీ అనుకున్న గోల్ కూడా మనకు ఇవ్వగలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.